హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. వరుసగా ఆ పార్టీ నేతలతో సమావేశాలు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నాయకుల్ని చాలా ఇబ్బందులు పెట్టాము, మనల్ని కూడా ఏమైనా ఇబ్బందులు పెడతారా అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచనలో పడ్డారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా వాళ్ళ బాధలు ఇవే చెప్పుకోవడంతో పార్టీ నేతలతో భేటీ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోయాయి, మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఈ 5 సంవత్సరాలు కూడా ముగిసిపోతాయి, తర్వాత మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా, మీరంతా ధైర్యంగా ఉండండి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తాజాగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులతోటి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కావడం జరిగింది. మరో ఓదార్పు యాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓదార్పు యాత్ర 2.0 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆ మరణ వార్త తట్టుకోలేక ఎంతో మంది వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఓదార్పు యాత్రతోటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎనలేని క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. వైఎస్ఆర్ అభిమానులే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నిల్చున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి కూడా వచ్చాడు. అయితే అదే ఓదార్పు యాత్రని అదే విధంగా మళ్ళీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చేయబోయే ఓదార్పు యాత్రకు కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన అభిమానులను పరామర్శించడానికి కాదు. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో కొన్ని చోట్ల అక్కడక్కడ అల్లర్లు అవుతున్నాయి కదా, ఆ అల్లర్లలో మరణించిన వాళ్ళ కోసం కావచ్చు, అల్లర్లలో దెబ్బలు తిన్న వాళ్ళం కావచ్చు, వాళ్ళని పరామర్శించడానికి ఈ ఓదార్పు యాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే పెద్దగా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక గొడవలు అయితే అక్కడక్కడ జరిగాయి. ఆ గొడవలు ఉసిగొల్పింది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎవరు మరణించలేదు, మరి ఇప్పుడు ఓదార్పు యాత్ర 2.0 అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో మరి ఇప్పుడు ఏమన్నా మరిన్ని గొడవలు వైఎస్ఆర్సీపీ ఏమన్నా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే పెద్ద గొడవలు మామూలుగా జరిగాయి, కొట్లాడుకున్నారు, వాళ్ళకు దెబ్బలు తగిలాయి, టీడీపీ వాళ్ళకి దెబ్బలు తగిలాయి, జనసేన వాళ్ళకు తగిలాయి, బట్ ఎవరు కూడా మరణించలేదు, అంత విధ్వంసకరమైన దాడులు అయితే ఏం జరగలేదు. సో మరి ఎందుకు ఓదార్పు యాత్రనే ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అది కాకుండా ప్రజా పోరాటాలు ఎన్నో ఉన్నాయి. స్పెషల్ ప్యాకేజ్ కోసం అలా పోరాడొచ్చు, లేకుంటే రైతులకు ఏమన్నా న్యాయం చేయడానికి పోరాడొచ్చు, విద్యార్థుల కోసం పోరాడొచ్చు. ఇవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం మాత్రం కొంచెం ఆసక్తికరంగా మారింది. ఎలాంటి అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారనేది కూడా ఇప్పుడు అర్థమవట్లేదు. థ్యాంక్ యూ.